టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ కూడాను ఈ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆదిగా ఉన్నటువంటిది యుగాది అంటారు కదా. ఈ ఉగాది అంటే ఏంటి? ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి? ఈరోజు ఏమేమి చేయాలి? ఉగాది పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? ఉగాది పచ్చడి ఎందుకు చేయాలి? ఉగాది యొక్క విశిష్టత మొత్తం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఉగాది అంటే ఎలా జరుపుకోవాలి అనే దాని ముందు చూసుకుంటే, ఉగాది అంటే తెలుగింటికి ఒక అద్భుతమైనటువంటి అసలు సిసలైన తెలుగువారి యొక్క పండుగ అని చెప్పచ్చు. తొలి పండుగ, అన్నిటికంటే కూడా ఈ తొలి పండుగ ఉంటుంది. ఈ పేరు వినగానే ప్రకృతి అంతా కూడా పులకించిపోతుంది. చైత్రమాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఇది చక్కగా ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి. రాలిన ఆకులంతా కూడా చెట్లకంతా రాలిపోయి ఉంటుంది చూసారు, అవన్నీ కూడా చిగురించి కొత్త ఆకులుగా లేత ఆకులుగా ప్రతి దాంట్లోనూ కనబడుతుంది. కోయిలకు కొత్త సంవత్సరానికి రాగాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది. మల్లె, మామిడి పిందులు, వేపపూత ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ చూసినా ఇది వచ్చేసి పట్టణంలో కంటే కూడా పల్లెలో చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ యొక్క ఇవన్నీ కూడాను ఉత్సాహంగా కోయిల కుహుకారం చాలా అద్భుతంగా ఈ యొక్క నెలలో కూడా వినబడుతుంది అంటారు. పూల పరిమళాలు, మల్లెపూలు, రకరకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి పూలంతా కూడా పుష్పించే సమయం ఈ యొక్క ఉగాది సమయంలో. ఈ ఉగాది అంటే తెలుగు సంవత్సరం మొదటి రోజు అని కూడా మనం అంటుంటాం. తెలుగు సంవత్సరం కూడా మొదలవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఉగాది వేడుకలు చాలా గొప్పగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ తెలుగు సంవత్సరాదిని చాలామంది జరుపుకుంటున్నారు. వారి భాషల్లో ఈ ఉగాదిని పిలుచుకుంటారు. ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఎలా ఉంటుందో, తెలుగు సంవత్సరం కూడా ఏడాది పేరుతో ప్రారంభమై చైత్రం నుండి పాల్గొన్న వరకు 12 నెలలుగా ఉంటాయన్నమాట. ఇది అప్పుడప్పుడు అధిక మాసాలు వస్తే 13 నెలలుగా కూడా ఈ యొక్క ఉగాది అనేది ఉంటుంది. అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాం? దాని వెనక ఉన్న పురాణ గాథలు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? మనం ప్రమాణంతోనే చెప్తున్నామా? చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటాము. అగస్య ఆది అనేది ఉగాది. ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థం అన్నమాట. ఆది అనగా మొదలు, ఈ రెండింటిని కలిపి ఉగాది అయింది. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి. వైకుంఠనాథుడైనటువంటి విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి వేదాలను హరించిన సోమగాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగించినటువంటి పర్వదినం ఉగాది. శాలివాహనుడు పట్టాభిషేకుడై శౌర్య పరాక్రమణతో శాలివాహన యుగకర్త బాసిలింది కూడా ఈ ఉగాది నాడే అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం, దీనికి ఆరంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మన లెక్క ప్రకారం, ఇది ఆ సంఖ్య నాకు రావట్లేదు, 4, 3, 2, 0, 0, 0, 0, 0, 0 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేసుకుంటే లెక్కేసుకుంటే ఇన్ని సంవత్సరాలు. రాత్రి కూడా అంతే అనమాట. అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే 8, 6, 4, 0, 0, 0, 0, 0, 0, 0 సంవత్సరాలు. 360 రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకు ఒక్క సంవత్సరం అయినట్టు లెక్క. 3,11,040 కోట్ల సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక రోజు కింద లెక్క. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో ఇది వస్తుంది. ఇలా 100 ఏళ్ల బ్రహ్మదేవుని యొక్క ఆయుష్. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడంటే ప్రస్తుతం ఆయన వయస్సు 51 సంవత్సరాలు. అంటే ఇంకా చూసుకోండి ఎన్ని లక్షల సంవత్సరాల మనకు జీవితం ఈ యొక్క కలిగి ఉందో చూసుకోండి. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసుర రాక్షసుని సంహరించి వేదాలను అప్పగించినటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు. శ్రీరాముడు విక్రమాదిత్య శాలివాహనుడు పట్టాభిషేకమైనటువంటి రోజు కూడా ఇదే అని చెప్పచ్చు. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన ఉగాది రోజే అని కూడా చెప్పచ్చు. తెలుగు సంవత్సరాల్లో మొత్తం 60, వాటిలో ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం 39వ సంవత్సరం. అంతేకాదు ఉగాది నాటికి చెట్లు ఆకులు రాలి కొత్తగా చిగురుస్తాయని కూడా చెప్పుకున్నాం.
ఈ సమయంలో ప్రకృతి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక సంప్రదాయం, తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పావడా అని చేస్తారు, మలయాళీలు విషు అని చెప్తారు, తమిళలో వర్షపరుపు అంటారు, సిక్కులు వైశాఖి అంటారు, బెంగాలీ పాయల్ బైసాక్ అనే పేరుతో ఉగాది జరుపుకోవడం. ప్రతి రాష్ట్రంలోనూ ఉగాది పచ్చడి తయారు చేసుకుంటూ తినడం సహజం వారి వారి సంప్రదాయ ప్రకారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో షడ్రుచుల మాదిరిగానే జీవితంలోనూ కష్ట సుఖాలను వస్తుంటాయి చెప్పడమే ఉగాది యొక్క విశిష్టత అంటే ఆ పచ్చడి యొక్క విశిష్టత అని చెప్పచ్చు. ఈరోజు చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు. తెలుగు సంవత్సరాల మొదటి రోజు కావడంతో ఆ రోజు మంచి పనులు ప్రారంభిస్తారు. ఏడాదంతా సంతోషంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి వారి ఇళ్లలో వివాహ, ఉపనయన, గృహప్రవేశ, సంతానం ఇన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ చేయడానికి భూమి కొనడం, భూమి విక్రయించడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ ఉగాది నుంచి, ఇక్కడి నుంచి ఆ నవరాత్రులు ఉన్నాయి చూసారా, ఆ రాముని యొక్క కళ్యాణం అయిన తర్వాత అందరి ఇళ్లలో కళ్యాణం జరగాలని ప్రతి ఒక్కరు ముహూర్తాలు పెట్టుకోవడానికి ప్రారంభం అవుతారు. విజయోస్తు. For more videos like this, subscribe Big TV channel.